రప్ప రప్ప రప్ప. ఇక మరి ఏం చేయ బిడ్డలారా, తెలంగాణలో ఉన్న రాజకీయ లీడర్ల కన్ను మొత్తం ఇప్పుడు ఏడ ఉందయ్యా అంటే జూబ్లీ హిల్స్ మీదనే ఉంది. ఇక ఎవరికి వాళ్ళకు మాదే గెలుపు మాదే గెలుపు. జూబ్లీ హిల్స్ లో రేపు రేపు గెలిచే మునగాడు మొగోడు మా పార్టీడే మా లీడరే మా నాయకుడే అని ఇక ఎవరికి వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇక మరి మాగాంటి గోపినాథ్ కాలం చేసిరి. ఇక మరి రేపు రేపు మరి ఎలక్షన్లు సురువు కాబోతాయి కాబట్టి ఎవరిని కలవరిస్తున్నారు జూబ్లీ హిల్స్ జనాలు అనేది ఇక మీ నర్సయ్య తాత ఇక ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గము ఈ పిల్లగాంతోనే చెప్పిస్తా. ఎక్కడ పిల్లగా ఈ ఏరియా ఎక్కడ ఇది అన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో వెంకటగిరి కాలనీ. వెంకటగిరి కాలనీ. ఇక మరి నిలబడ మీ తాత పైన జవహర్ నగర్ తిరిగిండు, రేమత్ నగర్ తిరిగిండు, యూసుఫ్ కూడా తిరిగిండు. ఇక ఇప్పుడు వెంకటగిరి గడ్డ మీద అడుగు పెట్టినా మరి ఇప్పుడు జనాలు ఏం పలకబోతుర్రు, ఏం జ్యోతిష్యం చెప్పబోతుర్రు అనేది గా కథ మొదలు ఇలా చెప్తా చూస్తూనే ఉండరు. మన ఏం చెప్తా మరి ఇప్పుడు మాగాంటి గోపినాథ్ కాలం చేసి రేపు మాపో ఎలక్షన్లు ఇక రాబోతున్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గాలి ఉందా, కాంగ్రెస్ పార్టీకి గాలి ఉందా, బీజేపీకి ఉందా? పోతావు గాలి ఎటు మళ్తుందంటావు అన్న? ఇంతకు ముందు అయితే కేసీఆర్ బాగానే చేశాడు, పాపం అన్ని పనులు బాగా చేశాడు. మరి అన్ని బాగా చేసినాక మరి ఆయన మరి బాయ్కాడ ఎందుకు పెడుతున్నారు తాత ఆయనని? ఏమో అన్న, ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాము. నమ్మకం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నానంటే అన్ని పనులు చేస్తాను తప్పకుండా, మోసం చేయని చెప్పేసి అతను వాగ్దానాలు చేశాడు, ప్రమాణాలు చేశాడు. ఇప్పుడు మాకు ఒక పని కూడా కాలేదు. మరి కుండలో బువ్వ లేదట, సర్కారు సంఘపేటలో శాసకాన లేదు, గల్లపేటలో గలగల గలగల బస్సులు లేవు. మరి నేనేం చేయాలి? నన్ను కోసుకొని తింటారా? జర్ర సైజు ఎనుకో ముందో చేస్తా అంటుండ్రు. ఇంకా 3 ఏళ్ళ పొద్దుందట, చేస్తాదట. ఓపిక లేదా మగోరికి? ఏం ఓపిక అన్నా? ఇప్పటికే 1 సంవత్సరం పని అయిపోయింది కదా. మాకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, తర్వాత అది రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, చాలా వస్తువులు లేవు మాకు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా పనులు అడిగి చేసేవాళ్ళు ఎవరు లేరు. తిరిగి 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 కాళ్ళు పోతున్నాయి. ఏం చేయమంటావు? చాలా బాధగా ఉన్నది నాకు. మొన్న కూడా వెళ్ళాను మండల ఆఫీసర్కి, మేడం దగ్గర వెళ్తే అది ఫామ్ ఇస్తే ఇది ఇంకా ఇప్పుడే కాదయ్యా, ఇంకా టైం పడుతుంది, ముఖ్యమంత్రి గారు ఇంకా సైన్ చేయలేదు, ఇది పెండింగ్ లో ఉండాది, ఇంకా టైం పడుతుంది చెప్పేసి ఒక సామెత చెప్పి పంపించేసాను నన్ను. ఏం చేయమంటారు? సరే తాత, ఇప్పుడు పారదర్శకకాయ ముచ్చట్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు రాబోతున్నాయి. కానీ ఇప్పుడు అందాదా ఇప్పుడు జనాలు గుసగుస ఏమనుకుంటారు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? ఏ పార్టీ లీడర్ని గెలిపిద్దాం అనుకుంటారు? ఏమో అన్న, దాని విషయంలో నాకు తెలియదు. కానీ అందాదా నీకు ఎక్కడ వస్తుంది జిమ్మా? నాకైతే మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు కదా, కాలం చేశారు, వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది. అంతే, ఆమె చేస్తుంది. ఆ పేరు ఉందా? ఉండదు. వీళ్ళు చేయరు, కాంగ్రెస్ వాళ్ళు చేయలే మాకు. ఆ మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆమె సతీమణి, ఆమె భార్య చేయొచ్చు, సునీతమ్మ. మాకు పేరు తెలియదు. నాటుకోనే ఉంది. ఎట్టుంది పన్న పేరు? ఏం సంగతి మరి? లేపవా? అమ్మో, పారేసి కూర్చుండే మొగోడు. అమ్మో, చెప్తా అదా మరి బేరే పెట్టుంది, జూబ్లీ సంసారం పెట్టుంది, మంచిగానే ఉన్నాయి. అంతేనా? మరి పెద్ద మనిషి సాగదోలే మరి దేవుడు తీసుకుపోయే మాగంటి గోపినాథ్ని. మరి రేపు వాళ్ళ ఓట పండుగ రాబోతుందట. మరి మొగోని గాలి ఎటు నూకుతావు? అదే తిరిగేయాలి సార్, ఎందుకంటే పోయినసారి ఓడిపోయింది కదా పాపం. అమ్మా, మనసులో పెట్టుకుంది. ఇది చిన్నసన ఏం కాదు. ఓటు వరంగల్ మాది ఇక్కడ కాదు ఓటు, మాకు వచ్చేది ఇక్కడ ఏం లేదు ఓటు. మరి మగోడు అది కాదు, ఆయన వాళ్ళ పిల్ల స్కూల్ కాడికి పోతే కూర్చున్నాయి. అజారిద్దరు ఓడిపోయినా మీకేమరగా మగోనికి? ఇక్కడ ఓటు ఊళ్ళే ఉంది వరంగల్, కానీ ఇక్కడ మేము ఇక్కడ లేబర్ పని చేస్తాం కదా, అట్లా అయితే కూర్చొని వస్తుందా మరి? అట్లా అంటే పబ్లిక్ మాట వింటాను. అది కథ. మగోడి తప్పేం లేదు. ఇక్కడ జనాలు అనుకుంటున్నా గుస బయట పెట్టిండు. అబ్బో, అంతేనా?
పోయినసారి కొంచెం పోయిండు కదా, ఖర్చు పెట్టుకున్నాడు కదా, అందుకోరం. తిరుగుతున్నా, ఆన్లైన్ లో తిరుగుతున్నా. వ్యాపారం సంపాదించినావు ఏమో 1000 రూపాయలు అది. అమ్మా 1000 సంపాదించింది కోళ్ళాగు. మరి ఇంట్లో ఉప్పులు తొక్కులు అన్ని సరిపోతుంది, ఆడికాడికి అవుతుందా సంసారం? అయితే డీజిల్ పోతే 500-600 700 మిగులుతుంది. తాత మరి రోజు నీ ఆట కూడా 10 మంది ఎక్కుతారు, 10 మంది ప్రయాణికులు ఎక్కుతారు కదా రాను పోను అటు ఇటు. మరి ఇప్పుడు గుసగుస ఏం నడుస్తుంది? మరి రేపు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ రాబోతున్నాయి, ఓట్ల పండుగ వస్తుంది. మళ్ళా గాలి మరి బీఆర్ఎస్ పార్టీకి ఉందా, బీజేపీకి ఉందా, కాంగ్రెస్ కుందా? ఏమాది చెప్పనీకే రాదు. మనం అన్నిటికే కానీ అందరూ కొద్ది గొప్ప గాలి అటు ఇటు. మనం చెప్పనీకే రాదు అట్లా. నీ మీద ఏమైనా బరువు పడుతుందా లేకపోతే ఏమైనా ధర్మ పడుతుంది? ఏదన్నా గెలుస్తుందిలే, ఏదన్నా ఒకటి వస్తుంది. ఇక అందరూ గాలి ఎక్కువ దేనికి పడుతుంది? ఏమో ఇక చెప్పనీకే రాదు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుందో ఏమో మరి. అంతేనా తాత? అయితే గుసగుస నడుస్తున్నట్టు అయితే. ఏం గుసగుసలేదయ్యా. సరే మరి. ఇది శిరసన ఏం కాదే. ఇక మరి మాగంటి గోపినాథ్ పెద్ద మనిషి, మరి ఇక స్వర్గలోకం బాయ్. ఎవరు నిలబెట్టినా టీఆర్ఎస్ కి వేస్తాం. ఏం తాత? ఎవరు నిలబెట్టినా టీఆర్ఎస్ కి వేస్తాం. అమ్మో ఎట్టెట్టా అట్లనే చేస్తాం. ఉందా గాలి ఉందా ఇక్కడ? ఎందుకు లేదు, ఆయనదే ఉంది మొత్తం. అంతేనా తాత? కాదా ఆయన భార్య నిలబడితే వస్తుందంటవా? ఎవరు నిలబడ్డా వస్తారు. అమ్మో ఇది పేనుకోనే ఉంది, ఇది చిన్న సన్న ఏం కాదు. మరి ఓటు ఆట ఈట ఎటు మలుపుతున్నావు? ఇక్కడ ఎక్కడికి ఇట్లా ఏ పార్టీకి ప్రచారం ఉంది, బలం ఉంది? ఇటు కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, ఎర్రజెండా, ఏది మొత్తం అవుతుంది అంటావు? బీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి బాగా చూసుకపోతున్నాడు, రామా లేక చెటో పాటో మంచిగా చేస్తుండ అనేది అంటున్నారు. అంటే జర నచ్చలేదా ఎట్లా? తెలుగు రాదు. నీకు రాదా తెలుగు? మరి ఎక్కడికి ఇట్లా దేనికి ఉంది పలుకుమరి? బీఆర్ఎస్. ఎట్లా ఎట్లా ఓట్ అయినాకే ఇస్తారు మొత్తం. అంతేనా? అంతే. కేసీఆర్ మళ్ళీ వస్తుంది. కేసీఆర్ వస్తుందా? వస్తుంది. చెప్తా మన దగ్గర कौन सा पार्टी ज्यादा पलक बड़ा इधर? यहाँ पर ज्यादा ज्यादा कौन सा पार्टी ज्यादा? ये इलाके में साका रहा है या ये कोई केसीआर तेलंगाना ये है बीजेपी बीजेपी नो बीजेपी अंतेना कांग्रेस पार्टी पार्टी అంటే ఒక పార్టీ ఏదాది కేసీఆర్ తెలంగాణ కోయిలా ఇలా పెట్టుకుంది మరి తాత పండుగ ఓట్ల పండుగ రాబోతుంది జూబ్లీహిల్స్ లా. మరి గాలి దేనికి ఉంది ఇక్కడ? ఎక్కడికి గాలి ఎక్కువ దేనికి ఉంది? ఏం గాలి? బీఆర్ఎస్ గాలి ఉందా, కాంగ్రెస్ గాలి ఉందా, బీజేపీదా, ఎర్రజెండదా? ఏముందని ఎవరు ఇష్టం వాళ్ళదని అంత బేగా ఎవరు చెప్తారు? మనసులో మాట ఎవరో ఇలాంటివి చెప్పరు కదా. నువ్వు చెప్పలేరు తాత నువ్వు చెప్పవా? తాత మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉన్నా అంత బేగా ఇదవలేం కదా, అంత కష్టం ఇబ్బంది అనమాట చెప్పడం. పోసి పడమంటినా, కళ్ళు పోయామంటినా, మందు పోయామంటినా? అలాగనుకుంటే ఇప్పుడు ఇప్పుడు జగన్ ఏం చేశాడు? ఆడు పోతాడు అనుకున్నాం, ఆయన పోతాం అనుకున్నాం, పోతాం అనుకోలేదు, చల్లగా అయిపోయింది. అలాగే ఈ పార్టీలు దేనికి ఏ జనాభా దేనికి వేస్తారో ఏం చేస్తారో అన్నది మనకి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుంది తాత? ఏం వస్తుందంటే కనిపిస్తుంది. కొంతమంది ఇల్లు గురించి బాధపడుతున్నారు, అవి కూడా ఇచ్చింటే రేవంత్ రెడ్డి గారి పుణ్యమంతా. ఆయన ఏమన్నా ఆయన పోగులేని శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ గిరికర కట్టుకొని జిల్లా జిల్లా తిరుగుతూనే ఉండే గోడియాగా పేదోళ్ళకు ఇల్లు ఇస్తున్నామని పదం మారుతుర్రు. ఎక్కడో అక్కడ సగం మందికి ఇస్తున్నారు, సగం ఇస్తలేదు. ఇల్లు కూడా మస్తు ఇల్లు ఉన్నాయి, కనీసం ఏదో ఒకటి అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారు. చాలా మంది కష్టపడుతున్నారు కదా. 5 ఊర్ల నుండి వచ్చి హైదరాబాద్ నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు, గుడిసెల్లోని రేకులు. రాంగ పోంగా మరి ఇప్పుడు ఇక్కడ దేనికి ఉంది గాలి?
గాలి అంటే గదే కాక అంత పార్టీ అంటే ఏముందో ఇప్పుడు ప్రెసెంట్ మన వాళ్ళు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఉంటది. అందా మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ లీడర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏ లీడర్ అంటే ఏముంటది అన్న దానికి ఏం చెప్పరు. అలాగ మనసులో అన్ని చెప్పినా కష్టమైన అన్న ఇబ్బంది అవుతుంది. ఎలా ఉంటది అంటే పుసుక్కు చెప్తే నన్ను ఎలా తిప్పట్లాడుతున్నావు రేపు అనుకుంటున్నావా? ఎట్లా? రాజకీయాల నీ గురించి ఓటురా, నీ ఓటు నీ ఇష్టం. అలా కాదన్న, రాజకీయాల గురించి ఎలా ఉంటది అంటే రకరకాలుగా ఉంటది. అలాంటిది ఎవ్వరు అంత ఇడమర్చి చెప్పడానికి లేదు. సరే ఈ పోయిదాకా జర్రంతా ఇదైతుంది. ఎవరు న్యాయం చేస్తలేరు. మా బతుకే మాకేం మేము బతుకుతున్నాం కానీ ఇప్పుడు 3 సార్లు పెద్ద మనిషి మావేని గోపినాథ్ బతుకు ఏమన్నా మార్చలేదా? ఏం మారింది ఏం చేసిండు? మా కష్టాలకు మాకు తప్పదు. మేము చేసుకున్న బతుకు ఇదే ఉంది. మళ్ళా మాకు ఎవడో వెనుక ముందర సాయం ఏం చేసింది ఏం లేదు. మా రెక్కల విని కష్టం మీద మేము బతుకుతున్నాం. మాకు ఆయన పూల వ్యాపారం చేస్తున్నావా? పూల వ్యాపారమే చేస్తున్నాం. రోజు వ్యాపారం సంపాదిస్తున్నావు. మరి రోజు అంటే వచ్చినాడు వస్తే అన్నారు రావు. మరి ఎట్లా ఉప్పు తక్కువ అంత వెళ్తుందా పూలతో? వెళ్తుంది. తింటా వెళ్ళినాడు కారం కారం కూడా వేసుకొని తింటాం. అంతే బిడ్డ. మరి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు రేపు బీఆర్ఎస్ వాళ్ళకు ఉందా పలుకుబడి? బీజేపీ కాంగ్రెస్ ఎవరుకునేది తెలియదు ఇప్పుడు. అంతా బీజేపీ కునేది తెలియదు, కాంగ్రెస్ కునేది తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? మాకు ఎవడన్నా 10 రూపాయలు సాయం చేస్తే వానికే ఓట్లేస్తాం. వాళ్ళు సాయం చేయాలి, ఈ సాయం చేయాలి. ఓటుకు బయలు చేయాలంటున్నావా? అవును. మళ్ళా మాకెవరు ఇప్పుడు ఓటు కాదు. మా కష్టం వ్యాపారం తీసుకున్నా ఓటు ఎవరు ఆనాడు ఇయ్యలే, ఈనాడు ఇయ్యలే. మా కష్టం మీద మేము బతికినాం. ఎవరేమి ఇచ్చింది లేదు. మాకు ఆయన మెచ్చింది లేదు, ఈయన మెచ్చింది లేదు. మా కష్టాల మీద మేము బతికినాం. మా ముసలానికి పూలు పెడతావా? పేరుతో కొనవో, చాలా కొనవో నీ పెళ్ళానికి. ఇంత రావసక్కని మనిషిని గీయాలి చూస్తున్నా. ఎక్కడికి చూసినావా ఎంత గుణవంతురాలు? ముసలిదానికి పూలు పెడితే తమాషా పెడతా అంటుంది. మరి ఏమైనా పసలి ఎలా ఉట్టిగానే ఉట్టిగానే కొనవో ఏమవుతుంది? నువ్వు నిండా నూరేళ్ళు బతక మంచిదే మా మనవరాలు. ఇక కరువు కాలం చూసి పాప ఆమెకు కడుపులా కష్టం బాగా పుట్టడు దుఃఖం నెలకొని ఉంది కాబట్టి తిడుతుంది. అందుకనే ఎవరేం చేయకపోయాని. మళ్ళీ ఎవరు చేసిరి? ఆయన చేసినా ఈయన చేసినా మేము చేసుకునే పొద్దున్న లేస్తే తెలంగాణ లేస్తే ఇదే బతుకు. ఇదే చేపలు అమ్ముకొని ఇదే పూలు అమ్ముకొని బతకలే. మాకు ఎవరేం పెట్టిండ్రు? ఆయనే వచ్చిందా, ఈయన పెంచిందా? మాకు ఎవరేం వాళ్ళ దిక్కు నుంచి రాలే, వీళ్ళ దిక్కు నుంచి మాకు 10 రూపాయలు ఆదాయం లేదు. మా కష్టం మీద మేము బతికినాం. మరి ఇప్పుడు నీకు జిమ్ పెట్టి కొట్లాడుతుంది. ఏ పార్టీ మీద కొట్లాడుతుంది జిమ్మా? రూపాయి బీదోనికి వాళ్ళు మనం వేసి వాళ్ళు బతుకుతున్నాం. ఎందుకు వేయాలి? ఈసారి ఓటు వేయవా? ఎందుకు ఇంట్లో వండుకో. ఈసారి చూడాలి మనుషులు వాళ్ళు కూడా. కరే బీదలు మనం గెలిపించిండు కదా, ఒకసారి కాకుండా ఒకసారి కనకరించాలి. మళ్ళీ ఎందుకు చెయ్యాలి? కష్టమా నష్టమా చూసిపోవాలి. బేరాలు చేయాలంటే భూల్ అవుతుంది. మరి జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ లేస్తుంది? ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉందా? ఆహా, అయితే ఈసారి జూబ్లీహిల్స్ మునగాడు కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటావా? మళ్ళా ఎలక్షన్ లో కాంగ్రెస్ వస్తుంది. ఇది పేరుకోనే ఉంది. ఎలక్షన్ రాబోతుంది, మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మరి మీ ఆడగట్టు ఎట్టుంది, మీ బస్ ఎట్టుంది? ఇక మరి ఇక్కడ కోళ్ళేమో ఎవరికి వాళ్ళు మళ్ళీ మాదే విజయం. ఈసారి మా దమ్మేందో చూపిస్తామని వాళ్ళకు మరి సంకట గుద్దుకుంటారు. ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళే. మరి ఇప్పుడు ఎక్కడికి ప్రచారం ఎవరికి ఉందంటావు? ఏ పార్టీ వాళ్ళకు ఉందంటావు? బీఆర్ఎస్ వస్తానని అంటున్నారు ఇక్కడ. బీఆర్ఎస్ గెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, గవర్నమెంట్ కూడా కొంచెం రేట్స్ దాన్ని ఏమంటారు పథకాలు చక్కగా ఇవ్వట్లేదు అందరికి. కొంచెం బీఆర్ఎస్ టైంలో బాగుంది కాబట్టి బీఆర్ఎస్ వస్తుందని అంటున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కు గ్యాస్ పొయ్యి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, ఈ రకంగా కనబోతుంటే ఇంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎవడో పెట్టింది కదా. మరి అట్లా అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎవరు ఇవ్వలేదు అప్పుడు. అలాంటి కేసీఆర్ ని ఎవడో పెట్టిండ్రు. ఇప్పుడైతే చూస్తున్నాం కదా పరిస్థితి ఎలా ఉంది ఇంకా అని అంటున్నారు. ఇంకొంది కదా ఇప్పుడు బీజేపీ కూడా తగ్గఫారే ఉంది ఏరియాలో. బీజేపీ కూడా ముక్కొన్న పోటీ ఉంటది. మంచి తగ్గఫార్ ఉంది. బీజేపీ ఎవరికి సీట్ డిక్లేర్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఉంటది. అంటే ఇప్పుడు
బీజేపీకి బీఆర్ఎస్ కు పోటీ ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంటుందా? రూల్ కాంగ్రెస్ కాబట్టి ఉంటుంది, త్రికోణ పోటీ ఉంటుంది, ముక్కోణ పోటీ ఉంటుంది. కొంచెం ఇట్లా గవర్నమెంట్ గా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు టఫ్ అయి ఉంటారు. గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీకి ఎవరికి టికెట్ ఇస్తారు బీజేపీ నుంచి అనే దాన్ని బట్టి అది ఉంటుంది. వాళ్ళు మంచి క్యాండిడేట్కి ఇస్తే టఫ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అంత గ్యారంటీ ఏం లేదు. ముక్కోణ పోటీ ఇంకా వన్ సైడ్ ఏం కాదు, టఫ్ ఉంటుంది. అయితే ఈ పెద్ద మనిషి మాటలు వింటుంటే ఈ దెబ్బల పడి చూస్తే ఇక అక్కడ హుజూరాబాద్ మునుగోడు కంటే ఇక్కడ మొయ్యిలో మోతమోగే కాడికే ఉంది కథ. ఓ మొత్తం కుచ్చనాల పండుగ అయితేనే మరి కథగా అమ్ముతట్టుంది. త్రికోణం పోటీ అమ్మ ఒక్క మాట చెప్పినా ఆయమన్న మాట చెప్పిండి. అంత ఈ చిన్నసాన ఏం లేదు వ్యవహారం. మరి ఈసారి ఎట్లా చేస్తే ఓట పండుగ నాకు తెలియదు. మళ్ళీ ఓట పండుగ వస్తుంది. మావాడి గోపినాథ్ కాలం చేసేగా చెప్తాడు చూడు. నీకు అంజలికే చేసా ఇది చూసినావే అన్ని కథలు చెప్తాడు నీకు. అంతేనా దాదా? మరి ఈసారి పండుగ ఎట్లా చేస్తే ఓట్ల పండుగ ఏ పార్టీకి ఉంది మెజార్టీ? ఈసారి ఏ పార్టీకి మెజార్టీ? మెజారిటీ లేదు. నా పార్టీ ఏం లేదు. అయ్యా నీ పార్టీ మొత్తం అవుతుందా? వాళ్ళు చెప్తాడు చూడు. చెప్తాదా? నువ్వు చెప్తావాట? ఇక్కడ ఏ పార్టీకి పోటీ గట్టిగా ఉంటుంది అంటావు ఈసారి ఓట్ల పండుగల జూబ్లీస్ ఎలక్షన్లలో? జూబ్లీస్ ఎలక్షన్ లో మన గోపినాథ్ ఉండే ఆయన చచ్చిపోయిన పిల్లగా మన పండుగ మళ్ళీ వస్తుంది ఓట్ల పండుగ. మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ ఎవరు నిలబడితే వాళ్ళకి, ఎవరు నిలబడితే వాళ్ళకి వేస్తామే. అంటే ఎవరు నిలబడితే అయితే ఏ పార్టీ వాళ్ళు? టిఆర్ఎస్. అమ్మో అంతే మరి పక్కనా పక్క. ఇది పేనుకోనే ఉంది అలా. అంటే ఎవరు నిలబెట్టినా కోయిలా సై చేస్తావా? అంతే. అమ్మా మరి కాంగ్రెస్ వాళ్ళు గీయచ్చిన పథకాలు పెడుతున్నారు జనాలు ఇటు మళ్ళరాటవా? చేస్తారు. 4,000 వేస్తామని 4,000, 2,000, 6 అమాలు వేస్తామని 5,000. మరి కుండల బువ్వలేదు ఎట్లా కూడా? కుండల బువ్వలేదు అట్లా కేసీఆర్ అంత దోసుకొని పోయి అంత తిని అంత సత్యనాశ చేసిండట. మరి ఇక అందరూ అడ్డు చెప్తారు. ఎనుకో ముందు ఇస్తా అంటుడు 4,000 ఆగలేవా మగవాడివి? ఎనుకో ముందు 4,000 ఇస్తా అంటుడు పింఛని ఆగలేవా? ఆగలేవంటే ఎప్పుడు ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది దగ్గర వచ్చి. పడ్డది నటనట్టు ఇది అటు ఇటే ఉంది కోడిలాగా వస్తుంది. మరి ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు? మాగైన గోపినాథ్ ఏమైనా మంచి చేసిపోయిందా? నీకు తెలుసు కదా, మాకనే నీకు ఎక్కువ తెలుసు. నాకు తెలుసు అంటే మీ ఏరియాకి ఏం చేసిండో నాకేమెరక, నా ఊరు సంగతి నాకెరక, మీ ఊరు సంగతి నీకెరక. ఇక్కడ గాలి ఇప్పుడు ఏ పార్టీకి ఉందంటావు రేపు మళ్ళా? నాకు తెలియదు. నీకు పని ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇక్కడ వెంకటగిరిలా ఏ కాంగ్రెస్ చేయలేదు, తెలుగుదేశం చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు. పోయి చూసుకోపో అంత గల్లీ. వట్టి ఎలక్షన్ ఎప్పుడు వస్తారు మళ్ళా కనిపించరు. అంతే. ఓట్ల కాడికే ఉంది కథ పండుగ. తెల్లాక ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, ఓటు అడుగుతారు, భిక్షం అడిగినట్లా. మళ్ళా తర్వాత ఎక్కడ ఉన్నారు తెలియదు. కోళ్ళకు బాణం ఇసుకింది అంటే మరి ఓటు అంటారు. ఆయన కథ నడిపిస్తారు, అవతల పడుతున్నారు అట. అబ్బో జనాలు ఏమనుకుంటారు? వచ్చిపోయి గిరాకీ ఏమంటుంది? మరి దేనికి ఉంది బలం ఇక్కడ? ఎందుకంటే నేను చెప్పలేము, దేనికంటే రావచ్చు. అంతేనా? అంటే ఏ పార్టీకి పోటీ ఉంటుంది అంటున్నావు గట్టిగా? 3 వస్తాయి, బీఆర్ఎస్, బీజేపీ, టిఆర్ఎస్. అమ్మా మరి మాగంటి గోపినాథ్ ఇక్కడ మంచి చేసిపోయిందా? అవుతుందేనా? పర్వాలేదు, చీనీ బాగానే చేసిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో మరి పథకాలు పెడుతుంటారు. గాలి ఏమన్నా ఇటు మళ్ళీనా? పబ్లిక్ మారుతుంటారు ఎప్పుడు ఒకటిక్కడ. అంతేనా? మొత్తానికైతే 3 పార్టీల మీద కొద్దిగా గట్టిపోటీ ఉంటుంది. అంత అనక ఏముంటది కథ? ఉండదు. అమ్మని సాయి రంగు ఇది ముచ్చట. ఈసారి మంచి తగ్గపోరే ఉంటుంది అక్కడ నువ్వు జూబిలీస్ లో.
మరి మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మరి నువ్వు చదువుకున్న మనిషి అయితే ఏం చెప్తావు? పర్సోళ్ళు ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్ళు ఆలోచన చెయ్యాలి, అంతేనా కదా? అందుకనే మీరు ఎవరికి వేస్తే బాగుంటుంది ఓటు, ఎవరు మంచోళ్ళు, ఎవరు పేదోళ్లకు న్యాయం చేయగలుగుతారు, ఎవరైతే ఈ దేశాన్ని మార్చగలుగుతారు, ఎటువంటి నాయకుని ఎన్నుకోవాలనేది మీరు చెప్పాలి. మరి రేపు జూబ్లీ హిల్స్ మరి మాగంటి గోపీనాథ్ కాలం చేసింది, మరి మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది తల్లి. మరి ఎట్లా ఇక్కడ ఏ పార్టీకి బలం ఉంది, నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ ఉండే చేశారు, నేను కాదనట్లేదు, బట్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. కానీ అది ఇప్పుడు బీజేపీకి వేస్తే బీజేపీ ఇంకా మంచి చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ నాకు తెలిసినంత వరకు అయితే చాలా చేసింది ఇప్పటికి, మనకి ఇండియాకి చాలా చేసింది. అది నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే మనకి ఇంకా ఎన్ని చేంజెస్ వస్తాయో తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎలా అయినా తెలుసు, ఇక్కడ వర్షాలు వస్తే సరిపోతాయి, ఇంకా వర్షాలు వస్తే అయిపోయింది ఇంకా పని, అన్ని వాటర్ వాటర్ వాటర్. అది ఒక చేంజ్ చేస్తుందేమో చెప్పలేం బీజేపీ. మరి ఇప్పుడు 3 టర్ములు ఈయనే ఉండే పెద్ద మనిషి మాగంటి గోపీనాథ్ ఈ వర్షాలకు అంటే ఈ వరద బాధితులకు న్యాయం చేయలేదా? ఎంత ఏమైనా కట్టడి చేయలేదా? చేయలేదా అంటే చేశారు, కానీ ఇంకా ఉంది. మొత్తం చేయలేదని కాదు, మొత్తం చేశారని కాదు, ఇంకా ఉన్నాయి. సో అందుకని బీజేపీకి ఇంకా ఛాన్స్ వస్తే చేస్తుంది అని అంతే. మరి ఇప్పుడు బీజేపీలో ఎవరి పేరు వినపడుతుంది తల్లి? ఎవరి పేరు వినపడుతుంది ఎక్కువ అంటే ఎక్కువ ఇప్పుడు ఇంకెవరో ఉన్నారట, 4-5 పేర్లు ఉన్నాయట. మరి నిజమేనా? ఏమో నాకు అంత ఐడియా లేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు వచ్చినా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 4-5 కాదు, దాంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరే వస్తారు ఎట్లయినా. సో ఎవరు వచ్చినా మంచి చేస్తారని చెప్పేసి మనం అనుకోవాలి అంతే. మొత్తానికైతే బీజేపీ గాలి ఉందంటావు? ఉంది. మొత్తానికి మరి మా మనవరాలు మోదీ అడుగుజాడలు నడుస్తుందో చూడాలి మరి రేపు కథ ఎట్ట ఉంటుందో. ఇప్పుడు ఓట్ల పండుగ వస్తుంది, మాగంటి గోపీనాథ్ కాలం చేసిన తాత. మరి రేపు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఏ పార్టీకి ఇక్కడ మెజార్టీ కొడుతున్నది గాలి? మళ్ళా టీఆర్ఎస్, మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది పక్కా. ఇప్పుడు టీఆర్ఎస్ తో పోటీ పడే పార్టీ ఏదంటావు? బీజేపీ కాంగ్రెసా? కాంగ్రెస్ పడుతుంది, కానీ ఇది వస్తుంది కాంగ్రెస్ పడుతుంది పోటీ. కోడిలాగా రాదు ఎప్పుడు కనపెట్టే కానీ నా మొగోడు అమ్మా తాత వచ్చే 2 ముచ్చట్లు మాట్లాడదాం అన్నది లేదు పిల్లగానికి. మరి ఏం చెప్తావు తాత? మళ్ళా ఓట్ల పండుగ రాబోతుంది, మరి దేనికి గట్టి పోటీ ఉంటుంది అంటావు? ఏ పార్టీకి గట్టి పోటీ ఉంటుంది? జనాలు ఏమనుకుంటున్నారు? నీ దుకాణంకి వచ్చే ఖాతాదారులు ఏమనుకుంటున్నారు? గుసగుస ఏమంటారు? మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటారు, మరి కొంతమంది టీఆర్ఎస్ అంటారు, తెలియదు. ఉన్న మాట చెప్పిండు. అయితే కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటారు, కొంతమంది ఏమో బీఆర్ఎస్ అంటారు. జనాల మాట చెప్పిండు పెద్ద మనిషి, అంతేనా? అదే 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 అబ్బో సిద్ధసన కూలియా ఏం కాదే, ఇదే జనాల మాట బయట పెట్టిండు, గుట్టు రట్టయింది. ఈ మొగోని దేవుడు ఎవరు పిలా? కరీంనగర్. మరి పట్టణం వచ్చినావు మొగోనివి? మా వాళ్ళు ఉన్నారు, చుట్టం సూపు వచ్చినావా? కొడుకుంటాడు, కొడుకుని మొత్తం ఇక్కడనే ఇల్లు కట్టించావా? కిరాయి ఉంటాడు, డాక్టర్ చేస్తాడు హాస్పిటల్. ఎట్లుంది గాలి? ఈసారి టీఆర్ఎస్ వస్తుంది, రాదు కాంగ్రెస్. ఎట్లా అంటే ప్రభుత్వం మంచిగా లేదు. ఈ మగవాడు మొన్న తీసుకుంటూ 5 భరోసా పండుగ చేసుకుంటూ ఇచ్చిండు, ఎన్ని రోజులకి ఎన్ని ఇచ్చిండు? ఇచ్చిన 5 భరోసా ఒకసారి అంత ముందు కేసీఆర్ అన్నప్పుడు మొత్తం ఇవ్వలేదా? మరి అప్పుడు మగవాడా ఏంటి సంతకపెట్టిన సంస్కారం ఉందా? ఎందుకు లేదు? అన్ని ఉన్నాయి అప్పుడు. లూడి చేసిపోయి బయకాలం అంటుకునే ఇప్పుడు లేదు అని కోసుకొని తినుగాని ఈయన ఏదో ఇక రైతులు మరి ఆయన పెట్టుబడి లేకపోతే గుంజమని సాగాలని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పోయిన డామర్ దాని పైసలు నేనేం చేయాలి? అయితే మరి గాలి ఊర్లో పంట ఏమనుకుంటారు? ఏమైనా కాంగ్రెస్ వచ్చుడు కష్టమే. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే 200 యూనిట్ల కరెంటు, 500 గ్యాస్ పోయి మీ ఆమె ఉపయోగపడికి వస్తుంది. బుర్ర పట్టం ట్రాఫ్ లోన్ చూద్దా కొందరికి మాఫీ చేసిండు, కొందరు చేయలేదు. రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు ఇచ్చానని చూద్దా కాదే ఎక్కడ ఇచ్చిండు? చాలా మంది కదా చాలా మంది 1,50,000 వరకు ఇచ్చిండు రేషన్ కార్డు ఒకళ్ళకు. అది మీ ఆమె అయితే ఉరుకుతుందిగా బస్సులా? బస్సు కుక్కనాడు పోయేటోళ్ళు బస్సులు ఎక్కరం కానీ నాకు 18 ఎకరాల భూమికి ఎంగి వెళ్ళి. అమ్మో ఇది గట్టిదేనే, ఇది చిన్న సన్నది ఏం కాదు.
నాటేసే వరి నాటేసే మిషన్ ఉన్నది. మరి మీ అంటలేదా ఉచిత బస్సు కడుపు చదవకుండా రేవంత్ ఫ్రీ బస్సు పెట్టి మంచిగా తీర్థయాత్రలు ఆ ఊరికి ఈ ఊరికి తిరిగి వస్తున్నా అంటలేదా? ఎప్పుడు ఆచేయలేదా? ఏం నడుకోకడానికి పోతాం మేము, ఊరికి ఎందుకు పోతాం? సరే మొత్తానికి అయితే గుసగుస కదా నడుస్తుందంట. ఇదిలా ఇక మరి జూబ్లీహిల్స్ వెంకటగిరి గడ్డ మీద అడుగు వెళ్తే ఇక మరి సబ్బండ వర్గాలు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకొని మన ఏఎన్ఎన్కు ఇక మళ్ళీ రేపు ఇంకో కథ ముంగడేస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత జూబ్లీహిల్స్ గడ్డ.